పక్కనున్న దుర్గం చెరువుకి దిక్కు లేదు గానీ, మూసీ సుందరీకరణ, మూసీ పునరుజ్జీవం చేస్తామని జెప్పి హామీలిస్తున్న ఒక ముఖ్యమైన మంత్రి. ఇప్పుడు మూసీ సుందరీకరణ చేసేసి మీరందులో ఈత కొడతారా? అది కూడా ఇంకో దుర్గం చెరువులా వదిలేస్తారు గదా! ప్రాజెక్ట్ పేరు చెప్పి జనాల దగ్గర భూమి లాక్కొని, ఇల్లులు కూల్చేసి విగ్రహం లేపాలనుకుంటున్నారు. మేము కష్టపడి సంపాదించి, భూములు కొనుక్కొని, ఇల్లులు కట్టించుకొని, ఇల్లులు కొనుక్కుంది మీకివ్వడానికా? మీకెందుకివ్వాలి? మీరేమన్నా మా చుట్టాలా? లేకపోతే మా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నారా? మహాత్మా గారు ఏమైనా కల్లోకొచ్చి నా కోసం విగ్రహం పెట్టండి అయ్యా అని అడిగాడా? ఒప్పుకుందాం, దేశభక్తి ఎక్కువైపోయింది మీకు. అదేదో మీ ఇల్లే కూల్చుకోవచ్చు కదా. ఎలాగో ప్రజాభవన్ అనేది మా పైసలతో కట్టిందే కదా, అది కూల్చేసి అక్కడ కట్టేయచ్చు కదా. మా ల్యాండ్లు, మా ఇల్లులు ఎందుకు కూల్చేయాలి మీరు? మీరు ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? వాళ్ళు నోటీసులు పేపర్లో ఇస్తారు, మనం చూసుకొని వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పాలంట. వద్దు చేయకండి అని మనం వెళ్ళి చెప్పాలంట. అయినా మహాత్మా గారు దేశంలో ఇంతమంది దేశభక్తులు ఉండగా ఆ ముఖ్యమైన మంత్రి గారి కల్లోకి ఎందుకు వెళ్ళాడు? ఈ ముఖ్యమైన మంత్రి ఎలాగో మన మాటలు లెక్క చేయడు. కనీసం చిన్నపిల్లల మాట లెక్క చేస్తాడా? ఆలోచిస్తాడా? ఏమైనా చేస్తాడా? పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్, వాళ్ళే పాపం చేశారు. ఓహోహోహో, పిల్లలకి ఓటు హక్కు లేదనా? మా దగ్గర అన్యాయంగా ల్యాండ్లు తీసుకొని ఆడెవ్వడికో ఇచ్చేసి మీరు ఒక 4 రాళ్ళు సంపాదించడానికే కదా పథకాలు చెప్పినంత ఈజీగా ల్యాండ్లు ఇచ్చేస్తారు. ఈ పార్టీ ఏదైతే ఉందో చరిత్రలో కూడా దీనికి ఒక ఇది ఉంది. మన ల్యాండ్లు తీసుకెళ్లి ఆడెవడికో ఇస్తే ఇప్పటికీ మనం దాని మీద యుద్ధాలు చేస్తున్నాం. ఒక విగ్రహం పెట్టడానికి వీళ్ళ దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవో. స్టూడెంట్స్ చదువుతున్న కాలేజ్, యూనివర్సిటీ రియంబర్స్మెంట్ ఫీజుకి డబ్బులు లేవో. రైతుల కోసం ఎరువులు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ విగ్రహం పెట్టడానికి మాత్రం 5,000 కోట్లు ఉన్నాయి. మీ జేబులు ఖాళీ అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో 5,000 కోట్లు లోన్ తీసుకొని చేస్తాము అని చెప్తున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే వీళ్ళు చెప్పే సమాధానం మా దగ్గర ఉన్న అప్పులు 7 లక్షల కోట్లు అని ఓపెన్గా చెప్పేస్తారండి. తెలంగాణ డెట్స్ ఆర్ 7 lakh crores. 7 lakh crores. మా ఓటు మీకు కావాలి, మా ట్యాక్సులు మీకు కావాలి, కానీ మా వెల్ఫేర్ మీకు వద్దు. మేము కట్టే ప్రాపర్టీ ట్యాక్సులు మీకు కావాలి, రిజిస్ట్రేషన్ ఫీజు మీకు కావాలి, మున్సిపల్ ట్యాక్స్లు మీకు కావాలి, కరెంటు బిల్స్ మీకు కావాలి, కానీ మా ప్రాపర్టీ వెల్ఫేర్ మీకు వద్దు. మీ సొంత ప్రయోజనాల కోసం చేసే పనులకి రాష్ట్రం పేరు ఎందుకు వాడతారు? రాష్ట్రం పరువు తీయడానికి కాకపోతే. జనాలందరికీ క్లియర్గా తెలుసు, వాళ్ళు కట్టే డబ్బులు ఎలాగో మీ జోబులో పోయి వచ్చి పడతాయి, మీ జోబులు బరువెక్కుతాయి, మీరు అన్ని హంగామాలు హ్యాషులు చేస్తారని వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఏం చేయలేకపోతున్నారు అంతే. ఓట్లు వేశారు, ట్యాక్సులు కట్టారు, ఆ పాపానికి ఇంకా భరిస్తున్నారు. డబ్బులు వెనకేసుకోవడానికి మీకు ఒక కారణం కావాలి. అలాంటి కారణం కోసం వెతుకుతూ ఉంటే ఇలాంటిది ఒకటి దొరుకుతుంది. అది మా మీద రుద్దుతారు, మా మీద ప్రెషర్ పెడతారు, మా దగ్గర ఉన్నవి లాక్కుంటారు. మీరు మాత్రం 4 రాళ్ళు 6 కాయలు మాత్రం వెనకాల వేసుకుంటారు.